కీర్తనలు 74వ అధ్యాయం. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితిమేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయము. నీ ప్రత్యక్ష గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయ ధ్వజములని తమ ధ్వజములను వారు ఎత్తిన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లను ఎత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డండ్లను సమ్మెటలను చేతపట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదమనుకొని దేశములోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచిక క్రియలు మాకు కనబడటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయిను. ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకుని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు. దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకజేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము. దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. లోకములోనున్న చీకటి గల చోటులు బలత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునము. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకునము. నీ మీదకి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయు గల్లత్తును మరవకము. ఇది కూడా ఆసాపు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. దానిలో మధ్యవచనమైనటువంటి 12వ వచనం, పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు, దేశంలో మహారక్షణ కలుగు చేయువాడు ఆయనే. సో 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక అంశం మీద, 13వ వచనం నుంచి 23వ వచనం వరకు వేరే అంశం మీద మనం గమనించగలం. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు భక్తులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రభుని ప్రార్థించి ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డలు వారికి కలిగినటువంటి పరిస్థితిని వివరించుతూ పలకబడినటువంటి ఆ 11 వచనాలు. ఆ 11 వచనాలలో శత్రువు ఏ విధంగా వారు ఉంటున్నటువంటి స్థలములలో దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసి తర్వాత ప్రజలు కూడి వచ్చేటువంటి మందిరాలను కూడా అణగద్రొక్కి వేరైన విధంగా ప్రవర్తించినటువంటి తీరు, శత్రువుల యొక్క తీరును గురించి వ్రాయబడింది. తర్వాత 13వ వచనం నుంచి 23వ వచనం వరకు మరి ఆయన యొక్క భక్తులుగా ఉండి ఆయన సహాయం కొరకు ఎదురు చూచూ మిగిలి ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ప్రార్థన మిగిలినటువంటి ఈ 11 వచనాల్లో వ్రాయబడింది. సో ఆ మధ్య వచనంలో ఉన్నటువంటి పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజు అయినాడు, అది విశ్వాసుల యొక్క గళం. వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మరి నెమ్మది కలిగినటువంటి, నిశ్చింత కలిగినటువంటి, దేవుడు తప్పక విడుదల కలుగు చేస్తాడనేటువంటి నమ్మకంతో వారు కలిగినటువంటి మనసు. సో ఈ 11 వచనాలలో మొదటిలో కనుక మనం చూసినట్లయితే అది చరిత్రలో దాన్ని రకరకాలుగా
కొంతమంది అన్వయించారు. మొట్టమొదటిగా బబులోను దేశంలోనికి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏ విధంగా నీ 7వ వచనంలో నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. నెబుకద్నెజరు ఏ విధంగా సమయంలో ఆ మందిరాన్ని పడగొట్టబడిందో అది రాయబడింది అని అనుకుంటారు. తర్వాత దాన్ని వ్యతిరేకించేటువంటి వారు కొంతమంది 8వ వచనంలో దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదురు. ఈ మందిరం అనేటువంటి మాట ఇక్కడ మనం నూతన నిబంధనలో కూడా ప్రభు ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి మందిరాలు, అంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధ మందిరం కాకుండా ప్రజలు ఆయా స్థలాలలో కూడి రావడానికి కూడి వచ్చేటువంటి సినగాగ్ అంటారు ఇంగ్లీష్లో, లేక తెలుగులో మందిరములు అని వ్రాయబడింది. ఆ బబులోను రాజు వచ్చి నెబుకద్నెజరు వచ్చి వాటన్నిటినీ కూడా పడగొట్టడానికి ముందు ఈ సమాజ మందిరాలు లేవు, తర్వాత కాలంలో వచ్చాయి. అంటే వాళ్ళు బబులోనులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత నెహెమ్యా ఎజ్రా కాలం తర్వాత అవి సమాజ మందిరాలు కూడి రావటం ప్రారంభించాయి. కనుక ఇది ఆ బబులోను సమయానికి గుర్తుగా ఉండి ఉండకపోవచ్చు. దాని తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అలెగ్జాండర్ అనేటువంటి మహాచక్రవర్తి క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు 350 సంవత్సరాల పూర్వం అతడు ఈ గ్రీకు దేశం నుంచి ఇండియా వరకు సమస్తాన్ని ఓడించి చక్కటి మహాచక్రవర్తిగా వెలుగొందాడు. కానీ అతడు చిన్న వయసులోనే ఒక జబ్బు వల్ల అతడు చనిపోయాడు. అతడు చనిపోయిన తర్వాత అతని రాజ్యం 4 భాగాలుగా అతని యొక్క సైన్యాధిపతులు విభజించుకున్నారు. ఒక సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక సెల్యూకద్ అనేటువంటి ఒక వ్యక్తి, అతని సంతానంలో 4వ వాడుగా పేరు పొందినటువంటి యాంటియోకస్ ఎపిఫానీస్, అతని పేరు అది. యాంటియోకస్ ఎపిఫానీస్ నెంబర్ 4 అనే అతను ఈ యూదా, యెరూషలేము ఆ ప్రాంతాలన్నిటికీ కూడా రాజుగా ఉన్నాడు. అతని సమయంలో ఇక్కడ మనం చూస్తున్నటువంటి 7వ వచనంలో నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు, దేవుని మందిరములను బొత్తిగా అణగదొక్కుదురు, దేశంలోని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. అతడు అనేకమైన హేయక్రియలు, అంటే యూదులు చేయకూడనటువంటివి, ఉదాహరణకు వారికి పంది మాంసం తినటం అనేటువంటిది అసహ్యమైనటువంటిదిగా దేవుడు పాత నిబంధనలో ఉంచాడు. కానీ ఆ పందిని బలులుగా అర్పించేటువంటి దానిని దేవుని మందిరంలో అతడు ఒక జూపిటర్ అనేటువంటి ఒక విగ్రహాన్ని నిలబెట్టి దాని ఎదుట ఆ పందిని బలులుగా అర్పించి దానిని మందిరాన్ని అంతటిని కూడా అపవిత్రపరిచాడు. అలాగే తర్వాత యూదులందరికీ కూడా అబ్రహాము ద్వారా ఇవ్వబడినటువంటి నిబంధన సున్నతి, దేవునికి యూదా ప్రజలకి, ఆ సున్నతిని చేయకుండా ఆపివేసేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత వేరే తన విగ్రహాన్ని కూడా మందిరం ఎదుట నిలబెట్టాడు. అలా రకరకాలుగా దేవునికి విరోధమైనటువంటి క్రియలు, హేయ క్రియలన్నీ కూడా జరిగించుతూ వచ్చాడు. చూడండి 4వ వచనంలో నీ ప్రత్యక్ష గుడారంలో నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. అతను పూజించేటువంటి విగ్రహం, అతని విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి వాటికి బలులు అర్పించమని యూదులను అందరినీ కూడా బలవంతం చేశాడు. తర్వాత ప్రధాన యాజకుడు ఎన్నిక పాత నిబంధనలో ఎటువంటి విధంగా ఉండాలో దానిని తొలగించి ఎవరైతే అతనికి ముడుపులు ముట్టజెప్పారో వారిని ప్రధాన యాజకుడిగా నియమించాడు. అంటే దేవుని యొక్క క్రమాన్ని నుంచి పారద్రోలాడు. అటువంటి హేయ క్రియలు, దేవుని యొక్క మందిరాన్ని, పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచేటువంటివి, సమాజ మందిరాలన్నిటిలో కూడా దేవునికి నిజమైనటువంటి ఆరాధన లేక వాక్యాన్ని పఠించకుండా చేయబడేటువంటి పరిస్థితులను ఆ యాంటియోకస్ ఎపిఫానీస్ అనే అతను కల్పించాడు. అటువంటి సమయంలోనే ఇక్కడ మనం చూస్తున్నాం. అవి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో జరుగుతూ వచ్చాయి. అతను క్రీస్తు పూర్వం 164వ సంవత్సరంలో ఇరాన్లో ఒక జబ్బు చేత చనిపోయాడు.
అంతకు మునుపే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అతనికి విరోధంగా పోరాడి ఆ యూదా ప్రాంతంలో అతనిని ఓడించారు. కానీ అతనికి మునుపు చూస్తున్నప్పుడు ఆ సమయం ఏంటంటే ఎటువంటిదంటే, ఈ బైబిల్ చరిత్రలో మలాకి తర్వాత మత్తయి సువార్త ప్రారంభానికి మధ్యలో 400 సంవత్సరాలు సమయం ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి ఈ వివరణలన్నీ కూడా అవి మనం చదువుతున్నటువంటి ఈ బైబిల్లో రాయబడలేదు, కానీ యూదుల యొక్క చరిత్ర గ్రంథంలో అవి రాయబడ్డాయి. దాని గురించి వారిని మెకబీస్ అనేటువంటి సహోదరులు ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి అతనికి వ్యతిరేకంగా లేచి దేవుని యొక్క నియమం కొరకు నిలబడి చాలామందిని అతడు ఒక రోజునే 80,000 మందిని చంపివేశాడు యూదులని, యాంటియోకస్ అనే అతను. కానీ వారందరూ కూడా దేవుడి యొక్క సాక్ష్యం కొరకై నిలబడినటువంటి వాళ్ళలో మెకబీస్ అనేటువంటి సహోదరులు, వారి కుటుంబం ఎంతో ఘనత వహించింది. వారి యొక్క ప్రార్థన ఈ 13వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూడవచ్చు. అది జరిగింది. ఇక్కడ సమయాలలో దేవునికి విరోధంగా లేచేటువంటి రాజులు కానీ చక్రవర్తులు కానీ దేవుని నియమాన్ని భంగపరిచి విగ్రహాలను ఇతరమైన వాటిని పూజించడానికి మనుషులను బలవంతం చేసి దేవుని యొక్క ఆరాధన కాకుండా వేరైన విధంగా మనుషులను ఆరాధించడానికి ప్రయత్నం చేసేటువంటి అనేక మంది అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇక ముందును రాబోతున్నారు. అయితే ఈ 13వ వచనం నుంచి మనం చదివినటువంటి 23వ వచనం వరకు చూడండి. 19వ వచనంలో, దుష్టమృగమునకు నీ గోవ యొక్క ప్రాణమును అప్పగింపకము. అంటే ఎవరైతే మరి విశ్వాసులుగా ఉండి ఆ పాత నిబంధన కాలంలో కానీ, అంటే మెకబీస్ అనేటువంటి సహోదరుల సమయంలో కానీ, లేక దేవునికి విరోధంగా లేచినటువంటి యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి సమయంలో కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి చక్కగా ప్రభువు కొరకు ఎదురు చూస్తూ ఆయన భూలోకమునకు రాజు అయినాడనియో, సమస్తమును సృష్టించిన వాడనియో, అన్ని శక్తులకు మించిన వాడుగా ఉన్నాడనేటువంటి విశ్వాసం ఉంచి వారు గువ్వ వలె ఉన్నటువంటి ఆ జీవితంలో, అంటే పరిశుద్ధతలోను, తర్వాత కేవలము దేవుని వైపు మాత్రమే విశ్వాసంతో ఎదురు చూస్తూ ఆయన తీసుకుని రాబోయేటువంటి విడుదల కొరకై ఎదురు చూచేటువంటి అది ఎంతో సున్నితమైనటువంటి ప్రాణం కలిగి ప్రభువుతో మాత్రమే సంబంధం కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన కూడా ఇదనమాట. దానికి వారు గుర్తు చేసుకుంటున్నారు ఏ విధంగా సృష్టించాడో, తర్వాత ఐగుప్తును నుంచి వారికి విడుదల కలుగు చేశాడో, ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడో, తర్వాత ఫరో యొక్క సైన్యాన్ని కూడా ఓడించాడో, వీరందరినీ తీసుకొచ్చి కనాను దేశంలో నాటడం మాత్రమే కాకుండా మరి సృష్టి అంతటిలో కూడా మరి కాలములు, ఋతువులు, తర్వాత మరి సూర్యుడు, చంద్రుడు, అవన్నీ కూడా వారికి అవసరమైన వాటన్నిటిని కూడా సమకూర్చి ఇంతవరకు వారిని నడిపించాడో, అటువంటి దేవుడు ఇక ముందును వారికి నడిపించగలనేటువంటి నమ్మకంతో అటువంటి వారు దుష్టమృగమునకు నీ గోవ యొక్క ప్రాణమును అప్పగింపకము. అంటే ఎవరైతే దేవుని మందిరానికి వ్యతిరేకంగా లేచి దేవుని బిడ్డలు దేవుడు కోరిన విధంగా జీవించకుండా అడ్డం పడేటువంటి ప్రతి ఒక్క శక్తిని కూడా మనం దుష్టమృగంగా పోల్చవచ్చు. సో ఆ దినాలలో ఆ యాంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి అతని ద్వారా జరిగిన విషయాలు. 20వ వచనంలో, కాగా నీ నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాము. అంటే యూదులతో దేవుడు ఇశ్రాయేలు వారితో చేసినటువంటి నిబంధన గుర్తు చేసుకొని మరలా వారు హృదయపూర్వకంగా దేవుని వైపు తిరగటం ద్వారా శత్రువు ప్రబలకుండా, శత్రువు యొక్క కబంధ హస్తాలలో నుంచి వారికి విడుదల కలుగు చేసి మరి నలిగినటువంటిది, శ్రమనందినటువంటి వారు, దరిద్రులు, వారందరూ కూడా విడుదల పొంది ఆయనను స్తుతించగలిగినట్లుగా నీ కార్యమును సృష్టికర్తవు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన వాడవు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను అన్నిటినీ సృష్టించి ఏలుతున్నటువంటి వాడవు, ఋతులు కలుగు చేసిన వాడవు, సమయాలలో మాకు కావలసినది అంతటిని కూడా అనుగ్రహించి ఇంతవరకు భద్రపరిచి కాపుదలలో ఉంచిన ప్రభుడవు. ఇక ముందు కూడా మరి గువ్వ లాంటి వారు, నలిగిన వారు, అవమానపరచబడిన వారు, శ్రమనందుని వారు, దరిద్రులు,
వారందరి యొక్క ప్రార్థనలను విని విడుదల పొంది నిన్ను సన్నుతించినట్లుగా నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాడు. 22లో దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపము, అవివేకులు దినమల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకం చేసుకున్నాము. సో అలా చేసిన తర్వాత వీరు యూదా మెకబీస్ అనేటువంటి ఒక వ్యక్తి రాజు అయినటువంటి యాంటియోకస్ ఇఫఫనీస్కి విరోధంగా చేసిన పోరాటంలో దేవుడు వాళ్ళకి గెలిపించాడు. వాళ్ళు గెలుపొందారు. ఇదంతా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాక పూర్వము 150 సంవత్సరాలు 160 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి చరిత్ర. కానీ అది ఇప్పుడు విశ్వాసమైన మనకు కూడా వర్తించేదిగా ఉన్నది. ఇప్పుడు ప్రభు యొక్క రాకడకు మునుపు ఎవరెక్కడైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉంటూ విశ్వాసంతో ఆయన నామాన్ని ఘనపరిచి ఆయన కొరకు జీవించాలని కోరుతున్నారో వారందరినీ కూడా శ్రమపరిచేటువంటి వాడుగా అపవాది ఉన్నాడు. చూడండి కొన్ని వచనాలు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 6-7 వచనాలు. కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయింపును, దానికి అధికారం ఇవ్వబడెను. ప్రతి వంశము మీదను ప్రతి జనము మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడెను. ఇక్కడ ఎవరికి అధికారం ఇవ్వబడింది అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ 13వ అధ్యాయం 1వ వచనంలో, మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. ఇక్కడ మనం చదివినటువంటి 74వ కీర్తనలో 19వ వచనం, దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. తరువాత అటువంటి శ్రమలో ఉన్నటువంటి విశ్వాసులు చేసేటువంటి ఈ ప్రార్థన దేవుడు ఆలకించుతాడు. ఆ ఆలకించక మునుపు ఎంతైతే సమయం పడుతుందో ఆ సమయంలో ఇక్కడ 13వ అధ్యాయం చివరిలో 15వ వచనం నుంచి, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి మీదైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేమో, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలదు. అలాంటి సమయం రాబోతున్నది. అది మనం ఈ 74వ అధ్యాయం మొదటి 11 వచనాలలో 11 వచనాల్లో రాయబడినటువంటి సంగతుల విధంగా జరుగుతాయి. దానికి 14వ అధ్యాయం 11వ వచనం నుంచి, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకునే ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఎందురు కొనిన ఎడల. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడను. కనుక అప్పుడు ఎవరైతే మిగిలి ఉన్నారో, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, వారు ఈ క్రూర మృగం యొక్క ముద్ర వేయించుకొనకుండా గనక దేవుని కొరకు నిలబడినట్లయితే వాళ్ళ యొక్క ఓర్పు విశ్వాసము దానిలో కనబడతాయి. కానీ ఎవరైతే ఈ 74వ కీర్తనలో కూడా అప్పుడు జరుగుతున్నటువంటి సమయంలో అపవాదికి వ్యతిరేకంగా లేచి నిలబడి దేవుని యందు ఆయన సమస్తమును చేయగలిగినటువంటి సామర్థ్యమందు విశ్వసించి గువ్వ వలె వారి ప్రాణములను ఆయన ఎదుట సమర్పించుకొని శ్రమ నొందిని దీనులుగా బీదవారుగా మరి అతిక్రమము చేత నలపబడిన వారుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థనలు ఏ విధంగా దేవుని సన్నిధికి చేరి వారు విడుదల పొంది ఉన్నారో
వారి యొక్క ఓర్పు ఆ సమయంలో తెలియపరచబడుతుంది. సో దాని గురించి పౌలు కూడా ఇంకొక చోట రాస్తున్నాడు. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-9 వచనాల వరకు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుతున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయినది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. కనుక ఎవరైతే అటువంటి సందర్భాలలో సమయాలలో జీవించుతూ మరి ఓపికతో విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెట్టుతున్న వారికి శ్రమ పొందుతున్నటువంటి విశ్వాసులైన మనకు విడుదల, ఎవరైతే వారిని శ్రమ పెట్టుచున్నారో వారిని శ్రమలలోనికి తీసుకుని వెళ్ళుట, అది దేవుని యొక్క స్పష్టమైన తీర్పునకు, న్యాయ తీర్పునకు సూచన అయినది. తర్వాత అదే పత్రిక 2వ అధ్యాయంలో కూడా 4వ వచనం, ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడనో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడే తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనుచు దేవుని ఆలయములో కూర్చుండును కనుక. ఇక్కడ మనం చదివినటువంటి 74వ కీర్తనలో 3వ వచనం, శత్రువులు పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. తర్వాత 4వ వచనం, నీ ప్రత్యక్ష గుడారములోనికి నీ విరోధులు ఆర్భటించుచున్నారు, విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. తరువాత 7వ వచనంలో, నీ పరిశుద్ధ స్థలమును అగ్ని ముట్టించుదురు. 8వ వచనం, దేవుని మందిరములను బొత్తిగా అణగదొరకుదురు. 10వ వచనం, దేవా విరోధులు ఎందాక నిందింతురు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా 13వ అధ్యాయంలో చదివినటువంటివి. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 2వ తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినటువంటి 4వ వచనం, ఇవన్నీ కూడా మరి ప్రవక్తలు ప్రవచన రూపంగానే 74వ కీర్తనలో ముందుగానే పొందుపరిచారు. అటువంటి సమయంలో తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించున్నది ఏదో మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. అంటే అపవాది ఇప్పుడు కూడా పనిచేస్తున్నాడు. ఇంకా అతను రావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ కూడా అతడు తనకు ఈ విధంగా దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసి దేవుని బిడ్డలను శ్రమపరిచి దేవుని నామాన్ని దూషించటానికి అనేటువంటిది మొత్తం అంతా కూడా బయలుపరచబడటానికి ముందు ఇప్పుడు కూడా ప్రపంచంలో రకరకాలుగా అతని యొక్క రాకడ కొరకు ప్రతిదాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అంటే చివరికి ఆ మృగము ఏదైతే ఉన్నదో అది బయలుపరచబడి ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయుచును. మరి మనం చదివిన కీర్తనలో 13వ వచనం నుంచి 23వ వచనం వరకు గోవ వలె ప్రాణము కలిగినటువంటి వారు కేవలం ఆయనందు మాత్రమే విశ్వసించి సమస్తాన్ని సహించి శ్రమలో దీనులుగా నిరుపేదలుగా ఉండి నిస్సహాయులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రార్థన ఆలకించి వారికి మన ప్రభు రాబోయేటువంటి సమయంలో విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అది యూదులకు కూడా వర్తించేదిగా ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు మరి మొదటిసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు యూదులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తిరిగి రెండవసారి వచ్చినప్పుడు ఆ యూదా దేశంలో ఉన్నటువంటి శేషం, అంటే ఎవరైతే హృదయపూర్వకంగా నిజమైనటువంటి ప్రభు వచ్చి వారికి విడుదల కలుగుతారనేటువంటి నమ్ముతారో, పశ్చాత్తాపడతారో వారందరికీ కూడా ఆయన విడుదల కలుగు చేసేవాడుగా ఉన్నాడు. చూడండి దానిలోని కొన్ని భాగాలు. లూకాసు వార్త 21వ అధ్యాయం 20వ వచనం, యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైనదని తెలుసుకున్నది. తర్వాత
24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. యెరూషలేము త్రొక్కబడటం, దండ్ల చేత త్రొక్కబడినటువంటి సమయంలోనే మనము ఈ తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుని తానే దేవుడినని తనను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఈ లూకాసు వార్త 21వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంగతులు, 2వ తెస్సలోని 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి సంగతులన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు అపవాది వచ్చి కొంతమంది యూదులతో సంధి చేసుకొని ఆ దేవుని ఆలయంలో తానే దేవుడు నన్ను కూర్చుంటేటువంటి సమయంలో అనేక మంది యూదులు ఎవరైతే అతనితో కూడా సంధి చేసుకున్నారో వారందరూ కూడా ఎదురు తిరిగి అదే సమయంలో యెరూషలేము అన్యజనుల యొక్క దండ్ల చేత అంటే సైన్యముల చేత చుట్టబడి వారందరికీ విశేషమైనటువంటి శ్రమలు దుఃఖము కలిగేవిగా ఉంటాయి. ఆ సమయంలో కూడా ఈ కీర్తనలో రాయబడినటువంటి 13వ వచనం నుంచి 23వ వచనం వరకు చెప్పబడినటువంటి యూదా శేషం ఎవరైతే యథార్థమైన హృదయంతో నిజంగా వారి యొక్క విడుదల ప్రభు ద్వారా మాత్రమే జరుగుతుందని ఆశిస్తారో వారు చేసేటువంటి ప్రార్థనకు కూడా అది సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే వారి పితరులు మరి ఐగుప్తు నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రం దేవుడు పాయలుగా చేసి సమస్తమైన సృష్టి అంతటిని కూడా సృష్టించి వారిని ఇన్ని తరతరముల వరకు వారితో చేయబడిన నిబంధనను గుర్తు చేసుకుని వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చి ఉన్నాడు కనుక అదే విషయాలను మరలా వారు గుర్తు చేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా ఆ దినాలలో విడుదల పొందేవారుగా చేయబడతారు. కనుక ఈ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి విషయాలు మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాబోయే మునుపు అనేక విషయాలు ప్రపంచంలో జరగబోతున్నాయి. అవన్నిటినీ కూడా మనం చక్కగా గ్రహించడం అనేటువంటిది మనకు కష్టమైనప్పటికీ మనం ఒక విషయాన్ని మాత్రం జాగ్రత్తగా నిశ్చితంగా మనం పరిశీలించాలి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వం చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగాయన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. కనుక ఈ పెర్గము అనేటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు రాయబడినటువంటి ఈ పత్రికలో కూడా ఆ 74వ కీర్తనలో రాయబడినటువంటి సంగతుల ఆధారంగా ఆ సంఘంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో వర్ణించబడ్డాయి. మనం దాన్ని చూడవచ్చు. అక్కడ ఈ సాతాను సింహాసనం ఉన్న స్థలం అంటే అతని యొక్క ప్రభుత్వం ఎక్కడైతే ప్రబలి ఉన్నదో ఆ స్థలంలో వీళ్ళందరూ కూడా విశ్వాసులు కూడి వచ్చేవారుగా ఉన్నారు. ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రభావం దేవుని యొక్క పరిశుద్ధులు అని చెప్పబడుతూ విశ్వాసులుగా ఉన్నటువంటి వారి మధ్యలోకి మెల్లమెల్లగా జొరబడింది. అదేంటంటే, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, జారత్వం చేయనట్లు అంటే శరీర సంబంధమైన అపవిత్రత, లోకంతో కలిసిపోయినటువంటి జీవితం, అవి వారి మధ్యలో ప్రవేశించాయి. తర్వాత బిలాము బోధ అంటే అతడు దురాశ కలిగి ముందుకు సాగిన వాడుగా ఉన్నాడు. చూడండి, యూదా పత్రిక 11వ వచనంలో
బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెత్తిరి. అది వారి యొక్క ప్రవర్తన. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయంటే, కానీ ఇప్పుడు ప్రభు ఇంకొకటి, అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. నికోలాయితులు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, నికో అంటే సామాన్యమైనటువంటి ప్రజలు అని అర్థం. లాయితులు అంటే ఇంగ్లీష్లో లేటి అంటారు. అంటే అది వేరైన ఒక రకమైనటువంటి లేక సామాన్య ప్రజల మీద అధికారం చెలాయించేటువంటి వారు అని అర్థం. అంటే సంఘంలో 2 తరగతులు ఉన్నాయన్నమాట. ఒకటి సామాన్య ప్రజలు, రెండవ వారు వారి మీద ప్రభుత్వం చేస్తూ వారిని నడిపించేటువంటి వారు అని అర్థం. కనుక ఆ ప్రభుత్వం చేసేవారు, నడిపించేటువంటి వారు ఈ సామాన్య ప్రజల మీద అధికారం చెలాయించి వారు వేరైన వారుగా ప్రవర్తించి అందరికీ కూడా అటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించుతుంటారు. ఆ బోధ దేవుడు అంగీకరించడు. సంఘంలో అందరూ కూడి వచ్చినప్పుడు మనందరము సహోదరులమని, దేవుడు ఎవరెవరికి ఏ వరములు అనుగ్రహించున్నాడో ఆ వరముల చొప్పున అందరూ పనిచేయాలని, అందరూ మనము ఒకరికొకరు సహోదరులు మాత్రమే కానీ ఎవరు ఎక్కువ కాదనేటువంటి విషయాన్ని గుర్తిరగాలని, వారికి ఇవ్వబడినటువంటి వరములు పదవి చొప్పున వారు ఒకవేళ ఉంటున్నప్పటికీ వారు సామాన్య ప్రజల మీద ప్రభువులు కాదని వారు గుర్తిరగలి. సో నికోలాయితుల మీద బోధ అంటే వారు వేరే వారి మీద ప్రభువులు అనేటువంటి వారుగా ఆ లాయితులు అనేటువంటి బోధను అనుసరించేవారు ప్రవర్తిస్తారు. ఆ బోధ మీలో ఉన్నదని చెప్తున్నాడు. అంటే మెల్లమెల్లగా దేవుని ప్రజల మధ్యలో వ్యత్యాసాన్ని కలుగజేసేటువంటి బోధ అని అర్థం. సో శరీర సంబంధమైన అపవిత్రత, లోకము యొక్క ఆశలను పోలి బిలాము పరిగెత్తినట్లుగా పరిగెత్తుట, తర్వాత ప్రజల మధ్యలో వ్యత్యాసాన్ని కలిగించేటువంటి విధంగా జీవించుట, ఇవన్నీ కూడా అపవాది అక్కడ ఉంటున్నటువంటి స్థలంలో వీరు కూడా ఉండటం స్థలంలో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. వారు అపవాదితో పోరాడటం మాత్రమే కాకుండా వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందిన వారుగా ఉండగలిగినట్లయితేనే అప్పుడు మనం అక్కడ కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 19వ వచనంలో చూసాం, దుష్టమృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. కనుక వాటన్నిటినీ కూడా మనం జయించగలగాలి అంటే శ్రమనందు నీ వారిని నిత్యము మరువకము. కనుక ఆ నికోలాయితుల బోధన కానీ, బిలాము యొక్క దురాశను అనుసరించే మనసు కానీ, జారత్వాన్ని ప్రేమించేది కానీ, శరీర సంబంధమైన అపవిత్రత కానీ, లోక సంబంధమైన భ్రష్టత్వం కానీ మనలోనికి రాకుండా గువ్వ వలె పరిశుద్ధమైనటువంటిది గాను, కేవలం విశ్వాసంతో ప్రభువును మాత్రమే గురిగా కలిగిన జీవితం కలిగి జీవించినటువంటి బిడ్డల యొక్క ప్రార్థన విని ఆ చివరి దినాల్లో దుష్టమృగమునకు మనల్ని అప్పగించకుండా దేవుడు మనల్ని లేవనెత్తేవాడుగా ఉండగలడు. దాని విషయమైనటువంటి భారంతో మన విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు కూడా మనం చక్కగా సరిదిద్దుకుంటూ జీవించవలసినటువంటి సమయం. మనం ప్రభు యొక్క రాకడకు ఇంతకు మునుపు కంటే మరింత సమీపంగా ఉన్నదనే విషయాన్ని మనం గుర్తెరిగి మనకున్నటువంటి దినదిన పరిస్థితులలో దేవుడు మన ప్రార్థన ఆలకించగలిగేటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం కొరకు మరి మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన భ్రష్టత్వం కానీ, అపవిత్రత కానీ, లేక లోకాన్ని అనుసరించాలనే మనసు కానీ ఉన్నట్లయితే దాని నుంచి మనం విడుదల పొంది ప్రభువు కోరిన విధంగా జీవించగలిగి ఆయన రాకడలో ఆ శ్రమలలో మనం తప్పించబడి తగిన బహుమానం అంటే జయించు వారికి ఇక్కడ చెప్పబడినటువంటి మరుగైన మన్నా, తెల్లని రాతి, తర్వాత క్రొత్త పేరు, అది ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. పౌలు కూడా చివరిగా ఈ మాట చెప్తున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక, అంటే దేవుడు తిరిగి వచ్చి మనలను తీసుకుని వెళతాడు అనేటువంటి వాగ్దానములు. తర్వాత 6వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నది, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలైందురు.
కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. ఈ వాగ్దానములు మనకున్నాయి కనుక, అంటే ప్రభు వచ్చినప్పుడు మనం సంపూర్ణంగా విడుదల పొంది ఆయనతో కూడా లేవనెత్తబడి మహిమ పొందుదామనే నిరీక్షణ మనకు కలిగినటువంటి వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనిగా చేసుకుందాం. మనం ఆ విధంగా ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ గువ్వ వలె ఉన్నప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించి అటువంటి శ్రమకాలంలో దుష్ట మృగములు లేచినటువంటి సందర్భాలలో మనలను దేవుడు కాపాడి తన భద్రతలో ఆయన భద్రపరిచి మనలను జయించినటువంటి గుంపులోనికి ఉంచగలడు. చూడండి, 1 తెస్సలోని 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. కనుక ఆ గువ్వ ఈ పరిశుద్ధాత్మ మన మీదకు దిగి వచ్చుటనే దానికి, తర్వాత ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వభావానికి గుర్తుగా ఉన్నాడు. అటువంటి మనసు కలిగిన వారు, ఆ ఆత్మ మనలో ఎటువంటి ప్రక్షాళన ఆత్మలోను, అంటే మనుషుని యొక్క ఆత్మలోను, మన యొక్క ప్రాణముల యొక్క కోరికలు, చిత్తము, ఉద్దేశములు, బలము, తర్వాత వాటి ద్వారా శరీరము అనేకమైన వాటిలో ఏడవబడి లోకంతో కలిసిపోయినటువంటి జీవితంలోనూ పరిశుద్ధపరచబడినట్లుగా దేవుడు మీకు కాపాడబడునుగా కానీ వారిని గురించి ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత 2వ తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను, అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో నిలిచి ఉండి దినదినము మనని పరిశుద్ధపరిచి దేవుడు కోరిన విధంగా మన హృదయాలను సిద్ధపరిచి మనకు కలుగుతున్నటువంటి అనేకమైన శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, వాటన్నిటిలో కూడా మన హృదయాలు దేవుని వైపు లేవనెత్తబడి ఆయన ద్వారా నడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగి జీవించాలని. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, మనం దేవుడు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనలో జీవింపచేయిస్తూ దుఃఖపరచక ఆయన మనలో జరిగించుతున్నటువంటి ఆ పరిశుద్ధీకరణ కార్యమును నిరంతరాయంగా కొనసాగించినట్లయితే, మరి ఆ గువ్వ వలె ఉన్నటువంటి ఆ ప్రాణం యొక్క ప్రార్థన అపవాది రాబోయేటువంటి దినాలలో మన మధ్యకు తీసుకుని వచ్చేటువంటి భయంకరమైన శోధన శ్రమ దినాలలో దేవుడు తన బిడ్డలైన విశ్వాసులందరినీ కూడా కాపాడి చక్కగా మనందరినీ కూడా ఆయన తీసుకుని వెళ్ళగలడు. దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. మనందరినీ దాని కొరకై సిద్ధపరచినట్లుగా ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీ ఉన్నతమైన తలంపులు మా అమ్ములను బట్టి ఎంతగానో దొడ్డవిగా ఉన్నందుక మేము మిమ్మల్ని కొనియాడి ఘనపరుస్తున్నాం. మరి మేము ఆ దినాలలో పాత నిబంధనలో కానీ, తర్వాత రాబోయే దినాలలో యూదులకు జరిగేవి కానీ, మరి మాకు విశ్వాసులుగా మేము నిలిచి ఉన్నట్లయితే మాకు జరిగేవి కానీ, ఇప్పుడు నిలిచి ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులు వెళ్ళేటువంటి శ్రమకాలాల్లో కానీ మా ప్రాణములు గువ్వ వలె మారుటకు మాకు సహాయించండి. మా విశ్వాసము తొలగిపోకుండా మా ప్రాణములు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా పరిశుద్ధపరచబడి శరీరము, ఆత్మ, ప్రాణమంతయు కూడా శుద్ధీకరించబడి ప్రతి విధమైన కల్మషము నుండి మమ్మల్ని మేము శుద్ధీకరించుకుంటూ మీరు పెర్గములో ఉన్నటువంటి సంఘానికి ఇవ్వబడినటువంటి హెచ్చరిక ప్రకారంగా జయించిన జీవితం యొక్క అనుభవంలోనికి రాగలుగుటకు సహాయం చేయండి. గతంలో మీ బిడ్డలైన వారి యొక్క ప్రార్థనలు ఏ విధంగా ఆలకించి వారందరికీ విడుదల కలుగు చేశారో, మేము కూడా ఆ విధంగా నమ్మదగిన దేవుడుగా ఉన్నామని మేము అనేక విషయాలలో రుచి చూచిన పిదప ఇక మిగిలిన కాలంలో కూడా మీ యొక్క నమ్మకత్వం మీద మేము ఆధారపడుతూ మీ ద్వారా నడిపించబడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడికి సంపూర్ణంగా లోబడి జీవించగలగడానికి మాకు కృప చూపించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.